ప్రీవియస్ క్లాస్లో మనము వర్కింగ్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో వీడియో క్లాస్ 6లో మనము కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యొక్క పనితీరును చూసుకున్నాము. అట్లాగే వీడియో క్లాస్ 7లో మరి లూప్ కంట్రోల్ స్ట్రక్చర్స్ లేదా ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యొక్క పనితీరును మనం గమనించాము. సో ఇవాల్టి క్లాస్లో మనము జంప్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గో టు స్టేట్మెంట్, బ్రేక్ స్టేట్మెంట్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఈ మూడు విషయాల గురించి మనము ఇవాల్టి మన క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో ఫర్ టుడేస్ క్లాస్, దట్ ఈస్ వర్కింగ్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ పార్ట్ 3, we are going to discuss about the working of go to statement, the working of break statement and the working of continue statement. సో ఈ క్లాస్ని జాగ్రత్తగా వినాలి, పాయింట్స్ నోట్ చేసుకోండి, ఆ తర్వాత దీనిపైన ఇవ్వబోయే ఎగ్జామ్ని మరి సరిగ్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో రిమెంబర్ దట్ our topic today in this video lesson is working of control structures part 3, in which we are going to learn about the working of go to statement, the working of break statement and the working of continue statement. సో స్క్రీన్ పైన మీరు చూస్తున్నట్టుగా జంప్ స్టేట్మెంట్స్ ఏంటిది అని అంటే, రెగ్యులర్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ని అన్కండిషనల్గా వేరే వైపు మలచటానికి దేన్నైతే వాడతామో వాటిని జంప్ స్టేట్మెంట్స్ అని అంటాం. లాస్ట్ క్లాసెస్ దాకా అంటే ఫర్ లూప్లో మనం ఏం తెలుసుకున్నామంటే, ఫర్లో ఉండే మూడు అంటే ఇనిషియలైజేషన్, టెస్టింగ్ కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫర్లో కానీ వైల్లో కానీ కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లో కానీ బాడీ ఆఫ్ ది వైల్ లూప్లో కానీ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ అండ్ బాడీ ఆఫ్ ది వైల్ లూప్లో ఎప్పుడైతే పైన ఉండే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు దాంట్లో ఉండే ఆ బాడీ ఆఫ్ ది వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ కావాలి. కానీ ఈ జంప్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే, ఆ బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లో కానీ బాడీ ఆఫ్ ది వైల్ లూప్లో కానీ ఆ ఎగ్జిక్యూషన్ని కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. సో రిమెంబర్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ దట్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్, the body of for loop and the body of while loop, when the conditions are true, should be executed without any condition. But here the jump statements, that is the go to or break or continue, whatever it may be, what they do is they transfer the control to another part of the program. So for today's class, the three options out of 4 jump control structures, we are going to study only 3, that is go to, break and continue. So here, as we know that jumping control structures contains 4. One is the go to statement, the second one is the break statement, the third one is the continue statement and the fourth one is the return statement. Return statement అనేది మనం C++లోనే చూసాం. It was not given in C language but it was added in C++. So jumping control structures are of 4 types. One is the go to statement, the second one is the break statement, the third one is the continue statement and the fourth one is the return statement. స్క్రీన్ పైన ఉన్నవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎన్నున్నవి,
గోకి టూకి మధ్యలో గ్యాప్ లేదు. గో టు అనేది 4 అక్షరాల పదం, దాన్ని విడిగా రాయటానికి వీల్లేదు. గో టు షుడ్ బి రిటన్ ఇన్ ఏ వర్డ్. దోస్ ఆర్ నాట్ 2 words. Go to, that is a single word without any gap between go and to. Okay, now the go to statement is also called in other words as unconditional control structure. Go to statement ni కొన్ని టెక్స్ట్ బుక్స్లో అన్కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ అని ఇవ్వబడింది. అంటే కండిషన్ ఉంటే ఉండవచ్చు, లేకపోయినా కానీ గో టు అంటే ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. సో గో టు పక్కనే ఉండే పదం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది లేబుల్. ద వర్డ్ విచ్ ఇస్ టు ది రైట్ సైడ్ ఆఫ్ గో టు స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ది లేబుల్ అని అంటాం. ఇక్కడ మనకి సింటాక్స్ కనపడుతూ ఉంటుంది. గో టు లేబుల్ ఏ సెమీకోలన్ ఉంది, అంటే లేబుల్ ఏ దగ్గరికి వెళ్ళు అని ఆ సెమీకోలన్ అర్థం. మళ్ళీ కింద చూడండి లేబుల్ కోలన్ ఉంది. లేబుల్ కోలన్ ఉంటే అర్థం ఏంటంటే అక్కడికి దాని యొక్క అడ్రస్ అన్నమాట. సో లేబుల్ ఏ ఎక్కడికి వెళ్తుంది అని అంటే దీని యొక్క పేరు ఎక్కడైతే కనపడుతుందో అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ లేబుల్ ఏ, గో టు లేబుల్ ఏ. లేబుల్ ఏ ఎక్కడుందో వెతుక్కుంటుంది. ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడున్నా సరే దాని దగ్గరికి వెళ్ళి దాని తర్వాత ఉండే లైన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది అన్కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఏ కండిషన్ లేకుండా కూడా గో టు స్టేట్మెంట్ని మనము ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు మనము గో టు స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్ని గమనిస్తే సో ఇక్కడ గమనించండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ బాక్స్ అంతా కూడా ఇది ఒక ప్రోగ్రామ్. ఒక లైన్ తర్వాత ఒక లైన్, ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతా పోతూ ఉంటాయి. సో ఇక ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇక్కడ ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత 3 లైన్స్ అయిన తర్వాత గో టు లేబుల్ 1 అని ప్రోగ్రాంలో ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే లేబుల్ 1 ఎక్కడుందో ఇక్కడ లేబుల్ 1 ఉంది, అక్కడికి వెళ్ళింది. లేబుల్ 1లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అక్కడ ఏం కనపడిందంటే దానికి గో టు లేబుల్ 2 అని కనపడింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే వీ కెన్ రైట్ ఏ గో టు స్టేట్మెంట్ ఇన్ అనదర్ గో టు స్టేట్మెంట్. ఒక గో టు స్టేట్మెంట్లో మరొక గో టు స్టేట్మెంట్ మనము రాసుకోవచ్చు. సో ఈ గో టు స్టేట్మెంట్ గో టు లేబుల్ 1లో ఉన్న స్టేట్మెంట్స్లో దీనికి ఏం కనపడిందంటే మళ్ళీ గో టు లేబుల్ 2 అని కనపడింది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ లేబుల్ 1 ఇక్కడ లేబుల్ 1కి వచ్చింది, ఇక్కడ గో టు లేబుల్ 2 అని ఉంది కాబట్టి లేబుల్ 2లోకి వెళ్ళింది. లేబుల్ 2లో ఉండే స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే దానికి లేబుల్ 3 అని కనపడింది, లేబుల్ 3లోకి వెళ్ళింది. లేబుల్ 3 అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రాంలో 4వ లైన్ దగ్గర నుంచి ఎటెటెటో తిరిగేసి ఆఖరికి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో లైన్ నంబర్ 5 నుండి లైన్ నంబర్ 13 దాకా ఇవన్నీ వదిలివేయబడ్డాయి. దీస్ లైన్స్ ఆర్ ఇగ్నోర్డ్. అందుకే ప్రోగ్రామర్స్ ఏం చెప్తారంటే పెద్ద పెద్ద ప్రోగ్రామర్స్ గో టు స్టేట్మెంట్ వాడుకోకపోవటమే మంచిది, వాడకపోవటమే చాలా మంచిది. ఎందుకు చెప్పండి, ఇక్కడ ప్రోగ్రాంలో కొన్ని లైన్స్ వదిలేసి అది దాని పని చేసుకొని ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అంటే ఒక ఉదాహరణ వినండి, మనము రెగ్యులర్గా కాలేజ్లో రూమ్ నెంబర్ 29లోనో 28లోనో కూర్చుంటాం. కూర్చున్నప్పుడు రూమ్ నంబర్ లేదా మన ల్యాబ్లో ఏదో నేను ఒక పని చెప్తాను అనుకోండి, ల్యాబ్కి వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకో అని చెప్తాను. లేదా నేను ఏదైనా ఒక వస్తువు కానీ ఇంకేదైనా ఇచ్చి వెళ్ళి ల్యాబ్లో పెట్టండి అని ఎవరికొకరు చెప్పాను అనుకోండి. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ దాకా క్లాస్లో ఉండి నేనేం చేశానంటే ఇక్కడ వానికి ఎవరో ఒక అబ్బాయికో అమ్మాయికి ఏం చెప్పానంటే ఇది తీసుకెళ్ళి ల్యాబ్లో పెట్టమని చెప్పాను. ఇక్కడ వాడు ల్యాబ్లో పెట్టాడు. ఓకే,
ల్యాబ్లో వాడు పెడుతుండగా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, అరే నీకోసం కాలేజ్ బయట నేను వెయిట్ చేస్తున్నాను, ఒక్కసారి రా అని. కాలేజ్ బయట నుంచి ఎవరో ఫోన్ వేస్తే ఇటు నుంచి ఇటు పోయాడు. ఓకే, వాస్తవంగా ఏం జరగాలి, ఇక్కడ నేను ఎప్పుడైతే పని చెప్పానో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికే రావాలి, వచ్చి రిపోర్ట్ చేయాలన్నమాట, అయిపోయింది పని అని. కానీ వీడు నాకేం చెప్పలేదు ఇక్కడ. నేను చెప్పిన విషయం ల్యాబ్లో పెట్టేశాడు, నాకు తెలియదు పెట్టినట్టుగా, కానీ పని అయిపోయింది. తర్వాత తనకి అక్కడ ఉండంగానే ఒక ఫోన్ వచ్చింది, ఒక్కసారి కాలేజ్ గేట్ బయటికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, ఎవరో ఒకరు ఫోన్ చేశారు. అప్పుడు ఇక్కడ నుంచి వాడు గేట్ బయటికి వెళ్ళాడు. గేట్ బయటికి వెళ్ళిన తర్వాత వానితో మాట్లాడాడు, అయిపోయింది. లోపలికి వద్దామనే సమయంలో ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే నీకోసం నేను సినిమాల్లో వెయిట్ చేస్తున్నాను, తొందరగా రా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సినిమాలకి వెళ్ళిపోయాడు మనోడు. ఇక సినిమాలకి వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ టైం అయిపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా మావాడు బాగా చదివి ఇరగదీసుకొని వచ్చేసాడు ఇంటికని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఈ మధ్యలో ఉన్న క్లాసులన్నీ గంగలో కలిసిపోయినాయి అన్నమాట. ఓకే, సో ఈ గోటు అనే దానికి అందుకే గోటు అన్కండిషనల్, అంటే ఇంకేమీ పద్ధతి లేదు పాడలేదు అనమాట. ఎటు పడితే అటు పోయేసి మళ్ళీ టైంకి వచ్చి ఎండ్ అయిపోతుంది. సో పెద్ద పెద్ద ప్రోగ్రామర్స్ ఏం చెప్తారంటే, అవసరం ఉంటే తప్ప గోటు స్టేట్మెంట్ని వాడకండి అని చెప్తారన్నమాట. ఎందుకంటే ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ లైన్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి. సో రిమెంబర్ దట్ గోటు స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ది అన్కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. గోటు స్టేట్మెంట్కి మరొక పేరు అన్కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది గోటు స్టేట్మెంట్కి సంబంధించిన విషయం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ గురించి మనం చూసుకోబోతున్నాము. సో ఇక్కడ మీకు కనపడుతుంది బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ కనపడుతుంది మీకు? ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది, బాడీ ఆఫ్ ది ఫర్ లో బ్రేక్ స్టేట్మెంట్ కనపడుతుంది. జాగ్రత్తగా వినండి, మనకి సైకిల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ దగ్గరకు వస్తుంది, ఇనిషియలైజేషన్ తర్వాత టెస్టింగ్ కండిషన్ దగ్గరకు వస్తుంది. టెస్టింగ్ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లోకి వస్తుంది, టెస్టింగ్ కండిషన్ ఫాల్స్ అయితే రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తుంది. బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, దీంట్లో ఉండే లైన్స్ అన్నీ కూడా లైన్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయిన తర్వాత ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, ఈ బాడీ ఆఫ్ ది వైల్ లూప్లోనే బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే, ఏదో ఒక సర్టెన్ కండిషన్ బట్టి బ్రేక్ అన్నప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తుంది. వాస్తవంగా ఇక్కడికి వెళ్ళింది ఇక్కడికి రావాలి, మనం బ్లాక్ లైన్ పెట్టుకుంది, అందుకే అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి. కానీ ఒక కండిషన్ ప్రకారము, ఒక కండిషన్ ఆధారం చేసుకొని బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో, ఇక ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్ళకుండా ఇక్కడ బ్రేక్ అయిపోయి రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వస్తూ ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడే ఉంది. ఇదే మనకి ఫ్లో చార్ట్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాడీ ఆఫ్ ది ఫర్ లూప్లో లేదా బాడీ ఆఫ్ ది వైల్ లూప్లో బ్రేక్ ఉంటే ఇక మళ్ళీ అది పైకి వెళ్ళే అవకాశం లేదు. ఎప్పుడైతే దీని కండిషన్ మీట్ అయిందో, దెన్ ఇట్ లీవ్స్ ది బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ అండ్ ఎండ్స్ ది లూప్, కమ్స్ టు ద రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఇది స్పష్టంగా ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ I is equal to 0, I less than 10, I plus plus. సో ఇక్కడ మీకు ఇవ్వబడిన ఈ రెడ్ ఏదైతుందో, రెడ్ బ్రేసెస్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, రెడ్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫర్ లూప్కి సంబంధించినవి. ఈ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇఫ్ కండిషన్కి ఇక్కడ ఫర్ లూప్లో ఒక ఇఫ్ కండిషన్ రాసామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫర్ ఇంట్ I is equal to 0, I వాల్యూ 0. సో ఇక్కడికి వచ్చింది 0 less than 10, 0 less than 10 ట్రూ అయింది కాబట్టి దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి రాగానే ఏమడుగుతుందంటే, I వాల్యూ 4తో సమానమా? కాదు. 4తో సమానం అయితే బ్రేక్ అవుతుంది. 4తో సమానం కాదు కాబట్టి దీంట్లోకి వెళ్ళదు.
సో ఇక్కడ Cout I అంటే 0 ప్రింట్ అవుతుంది. ఈ లైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు 0 వాల్యూ కాస్త 1 అయింది, 1 లెస్ దాన్ 10 అయింది, 1 నాట్ ఈక్వల్ టు 4 ఇక్కడ, కాబట్టి Cout 1 ప్రింట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ 1 ప్రింట్ అయింది, 0 ప్రింట్ అయింది. ఓకే, సో మళ్ళీ I ప్లస్ ప్లస్ 2 అయింది, 2 లెస్ దాన్ 10 ట్రూ అయింది, కానీ ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఫాల్స్ అయింది కాబట్టి దీంట్లోకి రాదు. అప్పుడు Cout 2 ప్రింట్ అయింది, ఇక్కడ 2 ప్రింట్ అయింది. మళ్ళీ 2ని తీసుకొని ఇక్కడికి వెళ్ళింది, 3 లెస్ దాన్ 10 ట్రూ, కానీ ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో Cout 3 ప్రింట్ అయింది, సో ఇక్కడ 4 అయింది. సో 4 లెస్ దాన్ 10 ట్రూ అయింది, ఇక్కడ 4 లెస్ దాన్ 10 జాగ్రత్తగా వినాలి, ఇక్కడ 4 లెస్ దాన్ 10 ట్రూ అయింది. I ఈజ్ ఈక్వల్ టు 4A కాబట్టి బ్రేక్ అంటుంది. కాబట్టి ఏం చేసిందంటే ఈ లైన్స్ వదిలేసి బయటకు వచ్చేసింది. ఇక్కడ 4 ప్రింట్ అవ్వలేదు. వాస్తవానికి ఇక్కడ 0 to 9 వరకు ప్రింట్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్ కనుక లేదనుకోండి 0 to 9 వరకు ప్రింట్ అవ్వాలి. కానీ ఏం చేసింది, ఎప్పుడైతే I 4 అయిందో అప్పుడు బ్రేక్ అంటుంది. సో 3 దాకా ప్రింట్ అయింది, ఇక్కడ ప్రింటింగ్ దగ్గరికి రాలేదు. బ్రేక్ ఎప్పుడైతే కనపడుతుందో దాంట్లో నుంచి అది బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో I'll explain the same thing again. Remember that for loop comes to the initialization first, then it goes to the testing condition, then if this condition is true it goes for the body of the for loop. But here there is a condition that if I is equal to 4 then it should break. So after the value was 3 here, it printed 3, then here it has gone 4 less than 10, 4 is equal to 4 is true, so it has the condition break here. ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే బ్రేక్లోకి వెళ్ళింది. బ్రేక్ అనగానే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది. 4 ప్రింట్ అవ్వలేదు, 3 మట్టుకే ప్రింట్ అయింది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి, జాగ్రత్తగా దీన్ని గమనించండి. ఈ ఎందుకు బ్రేక్ అయింది అని అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది కాబట్టి బ్రేక్ అయింది అనేది మనము చెప్పుకుంటాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింటింగ్ తప్పు ఉంది, ఇది కంటిన్యూ స్టేట్మెంట్ అని ఉండాలి. సో ఇది కంటిన్యూ. ఇందాక బ్రేక్ ఏమో ఇక్కడ ఏం జరిగింది అని అంటే బ్రేక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది బయటికి, ఎప్పుడైతే దాని కండిషన్ కనపడిందో. కానీ ఇక్కడ కంటిన్యూ కనపడితే చూడండి మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్తుంది. అయ్యో సార్ లేకపోయినా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్తుందా అని అంటే ఎగ్జాంపుల్లో మీరు ఎప్పుడైతే దాన్ని చూస్తే అప్పుడు మీకు క్లియర్ కట్గా ఇది అర్థమవుతుంది ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడే బ్రేక్ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడే కంటిన్యూ స్టేట్మెంట్ ఉంది. అంటే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుందంటే బాడీ ఆఫ్ ఐదర్ ఎ వైల్ లూప్, డూ వైల్ లూప్ ఆర్ ఎ ఫర్ లూప్లో ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా కూడా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మనకి బాగా అర్థం కావడానికి మనం ఇక్కడ ఈ ఫర్ లూప్లో వైల్ లూప్లో మనము ఇవ్వటము జరిగిందనమాట. సో ఇప్పుడు గమనిస్తే కంటిన్యూ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్లోకి వెళ్తే మనకి విషయము క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కనపడుతుంది, మళ్ళీ ఫర్ లూప్. సో ఇక్కడ కనుక ఈ 4 లైన్స్ లేకపోతే, ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 4 అనేది లేకపోతే 0 నుండి 9 దాకా ప్రింట్ అవ్వాలి. 0 1 2 3 4 5 6 7 8 9 దాకా ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాము, int I ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 10, 0 లెస్ దాన్ 10 దట్ ఈస్ ట్రూ కాబట్టి I వాల్యూ 0, ఇది ట్రూ కాదు కాబట్టి ఇట్ ఈస్ ప్రింటింగ్ I, దట్ ఈస్ 0 ప్రింట్ అయింది. దీని తర్వాత ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ I వాల్యూ has become 1 less than 10, but here it is not equal to 4, so it has printed 1. Again from here it has gone to increment stage, that is 2.
2 less than 10. Okay, it came into the body of the for loop, but here it is not true, so it printed true. Again, taking the value of 2 here, it has become 3 less than 10, but here it is false, so it has printed 3 here. Taking the value of 3, here it has become 4 less than 10, that is true, but here also it is true, 4 is equal to 4, so continue. So remember that it is not printing 4 here. From continue it is going again to the increment stage, so there is no value of 4 here. ఇక్కడ 4 లేదు. 4 ఎప్పుడైతే అయిందో కంటిన్యూ అంటున్నా, అంటే పైకి వెళ్ళిపోయింది, ఇక పైన ఉండే ఫర్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయింది, ఇక బాటమ్కి రాలేదు. సో కంటిన్యూ ఇక్కడ. సో 4 వాల్యూ లేదు. ఎందుకు లేదంటే ఎప్పుడైతే 4 అయితే కంటిన్యూ చేయమన్నాం, అంటే పైకి వెళ్ళిపోమన్నాం, కాబట్టి 4 లేదు. 5 అయింది. 5 less than 10, దట్ ఈస్ ట్రూ. 5 కాదు, కాబట్టి 5 ప్రింట్ అయింది. అట్లాగే 6, 7, 8, 9 కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ గమనించండి, 4 అనే వాల్యూ ఎందుకు ప్రింట్ అవ్వలేదు అని అంటే, ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 4 కంటిన్యూ అని చెప్పాము. కంటిన్యూ ఎప్పుడైతే చెప్తామో ఇది డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది ట్రూ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది ట్రూ కాలేదనుకోండి, ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో ట్రూ అయినప్పుడు ఒక్కసారి మాత్రమే ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది, కాబట్టి ద వాల్యూ ఆఫ్ 4 ఈజ్ నాట్ ప్రింటెడ్ ఇన్ ది అవుట్పుట్ హియర్. ఓకే, సో దీన్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వినాల్సి ఉంటుంది మీరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ? హౌ డస్ ది గో టు స్టేట్మెంట్? గో టు స్టేట్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. గో టు స్టేట్మెంట్ అనేది 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనము. గో టు పక్కన ఉండే దాన్ని లేబుల్ అని అంటాము. గో టు ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. అది అన్కండిషనల్గా వేరే మరి ఫ్లో ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి గో టుకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ పెద్దగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మాత్రము మీరు బాగా గమనించండి, బ్రేక్ స్టేట్మెంట్కి కంటిన్యూ స్టేట్మెంట్కి ఏం తేడా ఉంది, అది ఎట్లా ఎగ్జిక్యూషన్ జరిగింది అనేది మీరు అవుట్పుట్ చూస్తే ఈ రెండుటికి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ క్లాస్ని మీరు మళ్ళీ వింటే మీకు కొంత క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా మీకు నెక్స్ట్ డే ఈవినింగ్ దీనికి సంబంధించిన క్లాసు టెస్ట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, ఎటు బయటికి వెళ్ళకండి, క్లాసులు వింటూ మీరు అసైన్మెంట్ టెస్ట్ల కోసము మీరు రెడీ అవ్వండి. మళ్ళీ ఇది ఎప్పుడైతే 6, 7, 8, 9, 10 అసైన్మెంట్స్ అయిపోతాయో మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ 20 మార్క్స్కి జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ ఇంటర్నల్ మార్క్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. దాదాపు 50-52 మంది మాత్రమే రాస్తున్నారు. కాబట్టి all these assignment marks and grand test marks will be reflected in your internal marks. So thank you for your silent listening. Thank you very much.